ఈరోజు పేర్ని నాని ఒక ఎపిసోడ్ నడిపారు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అంటే రాష్ట్రానికి దరిద్రం పట్టిన రోజని ఇండైరెక్ట్గా మనం చెప్పాలి. సరే, ఏది ఏమైనా, ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత నాన్న శవంతో పుట్టిన పార్టీ పాదయాత్ర చేసుకుంటూ పార్టీ ఆవిర్భావం చేశారు. తర్వాత పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా తర్వాత బాబాయిని వేసేసిన తర్వాత శవంతో సింపతితోటి కోడికత్తి ప్లస్ గొడ్డలి రెండు కలిపి సింపతి ఆయుధ పూజ జరిగిన తర్వాత ఆ పార్టీకి ఒక ఊపు వచ్చి 151 సీట్లతో గెలిచిన తర్వాత ఇక అధికారంలోకి వచ్చాక ఆయన కన్ను మిన్ను కాకుండా రాష్ట్రంలో ఆయనకేమో ఎక్కడైనా ఒక ప్యాలెస్ ఉండాలి. హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, అట్లాగే పులివెందుల్లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, విశాఖపట్నంలో ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టాడు. అది అఫీషియల్ కావచ్చు, అన్అఫీషియల్ కావచ్చు, మొత్తం మీద ఆయన ఉండటానికే కట్టాడు. ఎందుకంటే ఏ కారణంతో కట్టానో కూడా ప్రజలకు చెప్పకుండా దాన్ని ఒక సీక్రెట్గా ఎవరు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ని పూర్తి చేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోసమే కట్టాడు అనేటువంటిది వాస్తవ విషయం. సరే, మీరందరూ తెలుసు. ఇంకా దాంట్లో అయితే ఆయన సముద్రాన్ని చూస్తా బాత్రూమ్కి వెళ్తాడు. అట్లాగే అలలను చూసుకుంటా మసాజ్ టబ్బు మీద పడుకొని మసాజ్ చేయించుకోవాలి. అన్ని వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మంది కాదుగా సొమ్ము, ప్రజల సొమ్ము అప్పనంగా వచ్చేసింది, కట్టేశాడు. సో దాంతోపాటు ప్రతి జిల్లా పరిధిలో, ఎందుకంటే ఆయన అప్పుడు పార్లమెంట్లో అన్ని జిల్లాలు చేశాడు కాబట్టి మ్యాక్సిమం పార్లమెంటు పరిధిలో అనుకుందాం, పార్లమెంటు పరిధిలో ప్రతి చోట ఒక పెద్ద ఆఫీస్ని కట్టేశాడు. తాడేపల్లి లాంటి కొంప లాంటి రాజప్రసాదాలు లాంటి తాడేపల్లి లాంటి రాజప్రసాదాలు లాంటి హౌసులు కట్టేశాడు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే పార్లమెంటు కార్యాలయాలు కావచ్చు కట్టేశాడు. ఎక్కడ? ప్రభుత్వ భూముల్లో కట్టేశాడు. ప్రభుత్వ డబ్బులతో కట్టారు. సో దాంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడెక్కడ ఇటువంటి అన్నీ కట్టారో వాటన్నిటిని కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం వాటిని స్వీచ్ చేసి కోర్టుకి ఒక రిపోర్ట్ సమర్పించింది. ఇప్పుడు న్యాయస్థాన పరిధిలో ఉంది. అది ఎక్కడా కూడా కూల్చేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడంటే ఒక్క అమరావతిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మాత్రమే, అది కూడా అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్స్కి అది అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని ఒక్కదాన్ని తొలగించారు, మిగిలిన ఎక్కడా కూడా తొలగించలేదు. ఎందుకంటే న్యాయస్థానంలో పెట్టినప్పుడు న్యాయస్థానం నిర్ణయం తీసుకునేది. వాటిని ఒకవేళ వైసీపీ ఆ డబ్బులు చెల్లించేసి ఆ ల్యాండ్స్ అన్ని మీరు ఉంచుకునే పనితో ఉంచుకోండి, ఏదో ఒకటి న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి. లేదంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోండి, దేనికో దానికి న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తి ఎవరైనా సరే అట్లాగే చట్టబద్ధ కోర్టు పరిధిలోకి అది సివిల్ కాబట్టి కోర్టు పరిధిలోకి వెళ్ళి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఫైనల్ చేస్తారు. సో ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు అక్కడెక్కడో బీచ్ని ఆక్యుపైడ్ చేసి గోడ కట్టేశారు. దాని మీద న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం పూర్తిగా దాన్ని కూల్చివేయమని చెప్పింది. కూల్చివేయమంటే ఎంత అయితే చెప్పిందో దాంతోపాటు ఆ కూల్చివేతకు అవసరమైనటువంటి డబ్బులు కూడా సంబంధిత ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి విశాఖ జిహెచ్ఎంసీకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అది చట్టబద్ధంగా వెళ్ళేటువంటి పని. ఎందుకంటే ప్రతి ఒక్కరు అడ్మినిస్ట్రేషన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, న్యాయ వ్యవస్థని గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా చేసే పని ఇది. కానీ మన జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు అదే ఉండదు. ఏదైనా మాట్లాడితే రెయ్యి జేసీబీలు తీసుకెళ్తారు, కూల్చేస్తారు. ప్రజావేదిక ఉంది, ఎందుకు కోర్టులోకి వెళ్ళారా? చంద్రబాబు నాయుడు దీన్ని అక్రమంగా కట్టాడు, దీని ద్వారా పలానా ఇబ్బంది, మరి దీన్ని ఏం చేయమంటారు? కూల్చేయమంటారా, లేకపోతే ప్రభుత్వ కార్యాలకు వాడుకోమంటారా అని చెప్పాలి అని చెప్పేసి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారా? ఒక మీటింగ్ పెట్టాడు, ఎక్కడి నుంచే విధ్వంసం మొదలు పెడుతున్నాను, దీన్ని కూల్చేయండి అని చెప్పి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాన్ని పంపించేశావు. టీడీపీ నాయకులు మాట్లాడితే వాళ్ళ ఇళ్ల మీదకు జేసీబీలు పంపించావు, అర్ధరాత్రి పూట గోడలు తొలగించావు. ఇలా చాలా గత 5 ఏళ్ళుగా ఎన్నో ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కి అప్రజాస్వామ్యంగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణ ఏముంది? అప్పటి ప్రస్తుత స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారి ఇంటిని రాత్రి జేసీబీలతో గోడను కూల్చేసి పోలీసులు లోపల పంపించారు. పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ కూల్చేశారు. గతంలో జరిగినాయి కదా, చాలా జరిగినాయి ఇలాంటివి. ఇప్పుడు పేర్ని నాని ఏమంటాడంటే, దమ్ముంటే కూల్చేస్తారా, మీరు కూల్చేయండి అని అంటాడు. అంటే కూల్చేయడం అంటే మీకు సరదా, ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం తెలియదు, డెమోక్రసీ విలువ తెలియదు, న్యాయస్థానాన్ని గౌరవించడం చేత కాదు, న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు కానీ వాళ్ళు ఇచ్చే తీర్పుల్ని గౌరవించడం చేత కాదు. మీకు చేతనైందల్లా ఒకటే, మాకు 151 మంది ఎమ్మెల్యేలు పవర్ వచ్చింది కాబట్టి మేము ప్రజాస్వామ్యంలో మేమే అతిపెద్ద ప్రజాస్వామ్యం,
మా కింద ఎవరు పనిచేయకూడదు, మాకు న్యాయమూర్తులు కూడా మాకు సలహాలు ఇవ్వకూడదు, లేకపోతే మమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఆదేశించకూడదు, పనిచేయమని ఆదేశించకూడదు, మేమే పెద్ద ప్రజాస్వామ్యం, ఎందుకంటే ప్రజలు మాకు తీర్పిచ్చారు కాబట్టి అనేటువంటి భ్రమల్లో బతికారు కాబట్టి ప్రజావేదికను కూల్చేశారు. కనీసం న్యాయస్థానానికి దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకెళ్లకుండా కూల్చేశారు. మరి కూల్చున్న వాళ్ళు అక్కడ శిథిలాలు తొలగించారంటే వాటిని తొలగించకుండా అలాగే ఉంచారు. ఏంటి, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలనకు ఇది గుర్తు, ఇది ఆనవాళ్ళు అని చెప్పే చిహ్నంగా దాన్ని ఉంచారు. రాష్ట్ర ప్రజలు అదే అర్థం చేసుకున్నారు. మీరు ఏ ఉద్దేశంతో కూల్చారో తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలైతే అదే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పేరుని నాని ఏమంటాడంటే, దమ్ముంటే కూల్చేయండి, మీకు చేతనైతే కూల్చేయండి, మీకు చేతనైతే కూల్చేయండి అంటారు. అదే న్యాయస్థానం పరిధిలో ఉంది, కోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునేది, కూల్చాలా లేకపోతే దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి వసూలు చేయాలా, లేకపోతే దీన్ని ప్రభుత్వ భవనాల కింద వాడుకోవాలా, ఏం చేయాలనేది న్యాయస్థానం నిర్ణయం తీసుకునేది, ఎందుకంటే సివిల్ మ్యాటర్ కాబట్టి. మరి వీడు బ్రహ్మానందం గడుస్తున్నాడు, నేను అంత చూస్తా, నేను వదిలిపెట్టను, దమ్ముంటే కూల్చేయి, ఏట్రా బ్రహ్మానందంలాగా డైలాగులు వేస్తున్న పేరుని నాని. ఈ మధ్య బాగా రెచ్చిపోతున్నాం అనుకుంటా. ఏంటి కారణం? ఫస్ట్ సెకండ్ 2 ఉంది, మూడుకైనా ట్రై చేస్తున్నాం. ముచ్చటగా 3 ఉంటే బాగుంటుందండి. మీ జెండాలో కలర్కి ఒక కమిట్మెంట్ లెక్కన మూడు కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? అరే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళ దగ్గర పిచ్చి కథలు మానుకో. పోల్చాలా లేకపోతే దాన్ని ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రజాస్వామ్యం గౌరవించేటువంటి ప్రభుత్వాలు గౌరవిస్తాయి. అర్థమైందా? నువ్వు ఉచిత సలహాలు, తుచ్చు సలహాలు ఇవ్వాల్సిన పనిలే. నీకు ఆ కార్యాలయం దాపటి నుంచి ఇప్పటిదాకా ఉందిగా, మీకు ఒక కార్యాలయం ఉంది కదా, అది కట్టక ముందు ఉన్న కార్యాలయం ఉంది కదా, అక్కడ పోయి మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవచ్చు కదా. కొత్త దాంట్లో పోనీ గత 9 నెలలుగా మీరు ఏమన్నా అందులో ఉండి ఏమన్నా కార్యక్రమాలు కొనసాగించారా? ఏం కొనసాగించలేదు కదా. గత 9 నెలల్లో కూడా మీరు లేరు. ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినట్టయితే అసెంబ్లీకి ఒక పార్టీ ఆఫీస్ని, అలాగే మండలానికి ఒక పార్టీ ఆఫీస్ని మీరు కట్టి, ఎందుకంటే ప్రజల సొమ్మే కదా, ఏమవుతుంది, ప్రజల రక్తం పీల్చుకొని సంపాదించిన సొమ్మే కదా. కనిపించిన ప్రతి చోట వైసీపీ రాజప్రసాదాల భవనాలను కట్టేవాళ్ళు పార్టీ ఆఫీసుల కింద. అయితే ప్రజలు మేల్కొన్నారు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశాడు, ఇంకొద్దురా నాయన, వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ఇస్తే మళ్ళీ ఇంక రాష్ట్రం అనేది లేకుండా పోతుందని ప్రజలు ఆలోచించారు. కాబట్టి ప్రజలు డిసైడ్ చేసుకొని మీకు ఇట్లాంటి ఈ ఫోజులు కొట్టారు కాబట్టి 151 వచ్చాయి కాబట్టి మేము చెప్పిందే వినాలి, మా మాటే వేదాంతం, మేము మా మాట కాదనకూడదని ఎప్పుడైతే మీరు ఇలా సాగిస్తున్నారో ప్రజలు కూడా అనుకున్నారు, ఆ 151 ఇవ్వబట్టే కదా వీళ్ళు ఇలా రెచ్చిపోతుందని చెప్పి అందుకే 11 సీట్లకు పరిమితం చేసి 11 మోహన్ రెడ్డి గారు మీరు లెవెల్ తగ్గించుకోవాలని చెప్పి ప్రజలు హింటించారు. అదైనా ఇప్పటికి మీరు గ్రహించుకోకుండా, సిగ్గు లేకుండా ఇంకా రెచ్చిపోయి ఇంకా మాట్లాడతారు. మీరు గత 5 ఏళ్ళు మీ పార్టీ కార్యాలయం ఒకటి ఉంది కదా, దాంట్లో వర్క్ చేస్తున్నారు కదా. ఈరోజు నువ్వు ఆగమేఘాల మీద పర్మిషన్ లేనటువంటిది, కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని, కోర్టు ఇంకా విచారణ పూర్తి చేయనటువంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నేను ఓపెనింగ్ చేపిస్తాను, నా ఓపెనింగ్ వీళ్ళు అడ్డుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం కూనీ వ్యవస్థల గురించి మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినామంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి పాడగట్టి పాతరేశాడు. ప్రశ్నించినోడిని గొంతున గలం పెట్టాడు, ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ ఇంటికి జేసీబీలు పంపించాడు, అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టించాడు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ఎన్ని చెడ్డ పేర్లు లేవాలో అని తెచ్చాడు. మీరు ఇలా ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, టెంకాయ మాటలన్నీ మాట్లాడతారు ఆ పేరుని అని. కనీసం సిగ్గు ఇజ్జత్ లేదా? ప్రజలు నవ్వుతున్నాడు, ఈడేవడరా బాబు, అక్కడెక్కడ కార్యాలయం దాన్ని వదిలేసి ఓపెనింగే లేకపోతే ఈరోజే ఓపెనింగ్ చేస్తాను, పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు అంటే ఏంటి? పొలిటికల్ హైప్ కోసం ట్రై చేస్తున్నావా? బ్రహ్మానందం లాగా పొలిటికల్ హైప్ కోసం ట్రై చేస్తున్నావు ఏంటి? నాగార్జున గారు చూడండి, ఇది నీ పర్ఫార్మెన్స్ అంతా అందరు చూశారు. నీ ధైర్యం ఏంటంటే, నా భార్య మీద రేషన్ బియ్యం ఉంది కాబట్టి నన్ను ఎవడేం పీకలేడు, కాబట్టి ఏదైనా తీసుకెళ్తే నా భార్యను తీసుకెళ్తారు, జైల్లో పెడతారు, ఆడవాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి సింపతిని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు, రిలీజ్ చేసి బయటకు వస్తే సెకండ్, లేదంటే థర్డ్ ఆప్షన్ అనేటువంటి మైండ్ సెట్లో ఉన్నావు. అంత సీన్ లేదు నాన్న. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మాకు కావాల్సిన మెయిన్ కీలకదారి, సూత్రధారి నువ్వు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినా, ఏది చేసినా ఫైనల్ దాని క్లియరెన్స్ నీ దగ్గరికే వస్తుంది. అంతేకాకుండా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు 5 నెలలు పట్టవచ్చు, 9 నెలలు పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. న్యాయస్థానం తీర్పు అనేది ఫైనల్, లేదా 7 years పట్టవచ్చు,
లేకపోతే ఆ లోపు గవర్నమెంట్ చేంజ్ అవ్వచ్చు, మళ్ళీ మీ ప్రజలు ఏమైనా కోరుకుంటే మీ తొక్కాస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వాటిని యథాస్థానంలో కొనసాగిస్తుంటారు, కేసు ప్రభుత్వం తరఫున విత్డ్రా చేసుకొని చేస్తుంటారు. కానీ కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అది న్యాయస్థానం పరిధిలో ఉంది, అది సివిల్ మ్యాటర్. నువ్వు ఊరికే సుత్తేగాలాగా తెలుసుకోకుండా వచ్చి ఏదో మీడియా ముందుకి హైలైట్ అవుదాం, ఎంకరేజ్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర శభాష్ అనిపించుకుందాం, ఇట్లాంటి అతికల్లో మొన్న 2024లో చేసావుగా, బస్సు దోలేవు, డ్రైవర్ కింద పోయావు. అబ్బో డ్రైవింగు, నేను ఒక కార్యకర్తని ప్రజల్లో ఇవన్నీ ఈ చింతకాయ కబుర్లు ఎవడు నమ్మే పరిస్థితి లేడు. మీ జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్ట్ అయితే నువ్వు అంతకంటే పెద్ద ఆర్టిస్టు అని మచిలీపట్నం ప్రజలు నమ్మారు కాబట్టి నిన్ను నీ కొడుకుని ఓడించారు. ఇది వాస్తవ విషయం.